వాళ్ళు హేళనగా మాట్లాడి తృణీకరిస్తున్నవాడు త్యాగం విశ్వాసాన్ని బట్టి చేయకపోతే ఎవరో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని రాజ్యములన్నిటినీ ఏలే రాజాయన. ఆయన్ని అపహాస్యం చేసే వెధవలకు తెలియదుగా ఇది. దేవుడు మనల్ని దీనులుగా ఉంచినప్పుడు ఇంటో చలనోడు కూడా మాట్లాడుతుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అప్పచెప్పాడు, స్తోత్రం అనుకోవటమే. విలువలు ఎరగకుండా మాట్లాడతారు. కానీ ఆ మోషే ఏ స్థాయి వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? ఆయన కాలుతో తన్ని అవతలకు వచ్చింది ఏంది? ఐగుప్తు అగ్రరాజ్యము దాని యొక్క సింహాసనాన్ని కాలితో తన్ని దిగాడు కిందకి. నాకొద్దు సింహాసనం. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. సుదీర్ఘ నిరీక్షణ, విశ్వాసం. ఎంత అగ్ని పరీక్ష. లైఫ్ అంతా అయిపోయింది. 40 ఏళ్ల కాలం. ఈ మోషే లైఫ్ మొత్తం 3 40లు. 2 40లు అయిపోయినాయి. అప్పుడు దర్శించాడు, పిలిచాడు, రా, ఇక సమయం ఆసన్నమైంది, రా. ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా ప్రజలను విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, రా వెళ్ళు అని మోషేని పంపిస్తే అదే గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఇక ఆ మందను వదిలిపెట్టి అడ్డుపడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళి ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఆ రాజు ఫరోని దేవుని శక్తితో ఒక ఆట ఆడిస్తుంటే నాకు తెలిసి మిద్యాన్లో తెలియకుండా ఉంటుందంటావా? ఫరో గడగడలాడుతున్నాడు. ఫరోకి రోజు ముచ్చెమటలు పడుతున్నాయి. వాడి పని తుడుచుకోవటమే అయింది. ఎవర్రా? మోషే. ఏది ఇత్రో వాళ్ళ అల్లుడు ఆ గొర్రెలు కాసుకుంటా ఏదో శూన్యంలో చూసుకుంటా పోయే అతనికి అంత సీనా? అంత సీన్ ఏంది, ఇంకా అంత సీన్ అయినా వచ్చిందిరా.